హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు వివాలా విడా. ఇది ఒక అద్భుతమైన చైనీస్ సినిమా. అస్సలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి ఎమోషనల్ గా ఉంటుంది అనమాట. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. తాను ఏంటంటే మొహానికి మాస్క్ పెట్టుకొని సోషల్ మీడియాలో ఒక వీడియో రికార్డ్ చేస్తుంది అనమాట. అంటే సోషల్ మీడియాలో ఇంకా అప్లోడ్ చేయలేదు, ఒక వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. అందులో ఏం చెప్తుందంటే, నా 2 కిడ్నీలు పాడైపోయాయి, అందులోనూ నాకు కిడ్నీ డోనర్ కోసం 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎవరు దొరకట్లేదు. ఇంకా ముఖ్యంగా నా ఎడమ చేతికి అయితే బ్లడ్ శాంపిల్స్ కోసం అని చెప్పేసి భయంకరంగా సూదులు గుచ్చారు. ఆ నొప్పి భరించలేకపోతున్నాను. ఇందువల్ల నాకు ఈ 2 కిడ్నీలు పాడైపోయాయంటే విపరీతంగా ఫుడ్ తింటాం, ఏది పడితే తింటాం, అందులోనూ సాల్ట్ ఎక్కువగా తింటాం, యూరిన్ వచ్చినప్పుడు కూడా ఆపుకుని దానికోసం వెయిట్ చేస్తూ ఉండటం. ఇలా చేయటం వల్ల నాకేంటంటే 2 కిడ్నీలు పాడైపోయాయి, నిద్ర కూడా సరిగ్గా పోయేదాన్ని కాదు, అందువల్ల కూడా పాడైపోయాయంట. మీ అందరికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, నాకు కనుక మీరు కిడ్నీ డొనేట్ చేస్తే నేను మీ కుటుంబాన్ని బాగా చూసుకుంటాను, మిమ్మల్ని పెళ్లి కూడా చేసుకుంటాను, ఎందుకంటే నాకు ఇంతకు మించి వేరే మార్గం దొరకట్లేదని చెప్పేసి హీరోయిన్ కెమెరా ముందు మాట్లాడుతున్నప్పుడు సడన్ గా వాళ్ళ అమ్మగారు డోర్ తీస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ భయపడిపోతుంది. వాళ్ళ అమ్మ వచ్చేసి ఫ్రిడ్జ్ లో కూరగాయలన్నీ చాలా రోజులు అవుతుంది, పెట్టి తీసేసే అని చెప్పేసి కొత్త కూరగాయలు పెట్టేసి అప్పుడు తనకు ఒక విషయం చెప్తుంది. చూడమ్మా, నాయనమ్మకు ఒంట్లో బాగాలేదంట, నాన్న నేను వెళ్తున్నాము కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఫుడ్ వండుకొని తిను, కొంచెం క్యాలిక్యులేటెడ్ గా ఉండు, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొని చెప్పేసి వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే అన్ని చెప్పేసి బయలుదేరుతుంది. అంతేకాకుండా హీరోయిన్ కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి కోసం అని చెప్పేసి కొన్ని బన్నులు వండాను కాబట్టి తనకి వెళ్ళేటప్పుడు తన దగ్గర తీసుకెళ్ళని చెప్పేసి బన్నులు కవర్లు వేసి ఇచ్చేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ డాన్స్ ప్రాక్టీస్ కి వెళ్తుంది. బేసికల్ గా తన ఫ్రెండ్ కి పెళ్లి జరుగుతుంది అనమాట. ఆ అమ్మాయి పేరులో అందరు పర్ఫార్మెన్స్ చేయడానికి అందరూ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఆ పెళ్లి కూతురే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్. ఆ అమ్మాయి కోసం అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ బన్నులు కూడా ఇచ్చింది. అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే, ఏంటి అంతా బాగా ఉందా స్టెప్స్ అని చెప్పేసి అంటంతో స్టెప్స్ చాలా బాగుంది అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే, నేను పెళ్ళిన తర్వాత హనీమూన్ కి వెళ్తున్నాను కదా, కొన్ని రోజులు నా యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తాం అని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే, మా అమ్మ నీ కోసం బండ్లు చేసి తీసుకొని చెప్పేసి ఇస్తుంది. దాంతో ఆ అమ్మాయి కూడా ఒక స్లీవ్స్ ఇస్తుంది అనమాట, చేతులకు వేసుకునేవి. అవేంటంటే, నీ చేతులకు ఇంజెక్షన్ చేసి బాగా నల్లగైపోయాయి కదా, చూసిన వాళ్ళు కొంచెం తేడా అనుకుంటారు, కాబట్టి నా పెళ్లి రోజులు ఇవి వేసుకొని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. అప్పుడు హీరోయిన్ చేయి చూపిస్తారనమాట. తన చేతి మొత్తానికి ఇంజెక్షన్లు పొడిచి అంటే సూదులు గుచ్చి బ్లడ్ తీసుకుంటారు కదా, దాని వల్ల తన చేయి భయంకరంగా తయారవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి మెడికల్ షాప్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత స్లిప్ చూసుకుందాం అని చెప్పి చూస్తే బ్యాగ్ లో స్లిప్ ఉండదు. అరే డాన్స్ స్కూల్లో పడిపోయిందని చెప్పేసి మళ్ళీ తిరిగి వచ్చి వెతుక్కుంటే అక్కడ పేపర్ కనిపిస్తుంది. కాకపోతే హీరోయిన్ తన ఫ్రెండ్ కి ఇచ్చింది కదా, మా అమ్మ చేసింది పనులు అని చెప్పేసి ఆ అమ్మాయి ఏంటంటే వాటిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. అది చూసిన తర్వాత హీరోయిన్ కి ఎంతో బాధ అనిపిస్తుంది. ఆ తర్వాత చేసేది ఏం లేక తిరిగి ఇంటికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఆ బన్నుల్ని వేడి చేసుకుని తిందాం అని చెప్పేసి ఓవెన్ లో పెడితే కరెంట్ పోతుంది. సర్లే అని చెప్పేసి పొయ్యి మీద వంట చేసుకుందాం చూస్తే అక్కడ కూడా గ్యాస్ ఆగిపోతుంది అనమాట. దాంతో హీరోయిన్ కి చిరాకు వచ్చేసి ఫోన్ తీసుకుని తను ఒక వీడియో రికార్డ్ చేసింది కదా ఈ సినిమా స్టార్టింగ్ లో, ఆ రికార్డ్ చేసిన వీడియోని వీట్ చాట్ లో పెడుతుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి. కానీ కొంత సమయానికి ఏమనుకుంటుందేమో కానీ ఎందుకు వచ్చిన గోల్ అని చెప్పేసి ఆ వీడియోను డిలీట్ చేస్తుంది. కానీ డిలీట్ చేసిన కొంత సమయానికి ఒక కొత్త ఐడియా నుంచి మెసేజ్ వస్తుంది అనమాట, మీరైనా వీడియో పెట్టింది అని చెప్పేసి. దాంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. అదేంటో అప్లోడ్ చేసిన వెంటనే డిలీట్ చేశాను, అయినా వీడియో కాంటాక్ట్ చేశాడని చెప్పేసి హీరోయిన్ ఆశ్చర్యపోయి వెంటనే మీరు ఎవరని చెప్పేసి కాల్ చేస్తున్నప్పుడు వాడు కాల్ కట్ చేసి ఏమంటాడంటే, రేపు మనం ఒక రెస్టారెంట్ లో మీట్ అవుదాం అని చెప్పేసి టైం కూడా హీరోయిన్ చెప్తాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ రెస్టారెంట్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడికి ఒక అతను వస్తాడు. అతనే మన కథలో హీరో. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏమంటాడంటే, నా దగ్గర కూపన్స్ ఉన్నాయి, రెస్టారెంట్ లో నీకు ఏది కావాలంటే తినని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే, నాకు కిడ్నీల ప్రాబ్లం ఉంది కదా, నేను ఏది పడితే తినకూడదు అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కూడా చెప్తుంది, చూడు నేను ఏదో కోపంలో వీడియో పెట్టాను తప్ప ఆ వీడియోని కావాలని పెట్టలేదు, తర్వాత డిలీట్ చేశాను, అయినా నీకెలా దొరికింది ఆ వీడియో అని చెప్పడంతో మా ఇంట్లో నెట్ కొంచెం స్లోగా ఉంటుంది, అందుకని ఫస్ట్ నేను డౌన్లోడ్ నొక్కేస్తాను, డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా చూస్తాను, అందుకని డౌన్లోడ్ అయిందని చెప్పడంతో హీరోయిన్ అంటుంది, లేదంటే నేను ఏదో కొంచెం టెన్షన్ లో పెట్టాను నాకు, కాబట్టి మీ అవసరం లేదని చెప్పేసి అంటంతో కరెక్ట్ గా అదే సమయంలో హీరో కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. దాంతో హీరోయిన్కి ఏం అర్థం కాదు, ఏమైందిరా నీకు అని చెప్పేసి. ఆ తర్వాత హీరో కొంత సమయానికి లేచి, నేను కొంచెం షాకింగ్ విషయాలు విన్నా లేకపోతే కొంచెం టెన్షన్ అయినా సరే కళ్ళు తిరిగి కింద పడిపోయి నిద్రపోతాను కొంతసేపు అని చెప్పడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది, నీ దగ్గర ఈ ఆశాలు కూడా ఉన్నాయని చెప్పేసి. అదే సమయంలో రెస్టారెంట్ లో హీరోని దూరం నుంచి ఒక ఇద్దరు చూస్తూ ఉంటారు. వాళ్ళని చూసిన తర్వాత హీరోకి భయం వేసి, కొంప తీసి నన్ను కిడ్నాప్ చేయడానికి ఏం ప్లాన్ చేయలేదు కదా నువ్వు, ఎందుకంటే నా ఆర్గన్స్ దొబ్బేయడానికి అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే, నాకు మిమ్మల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముందండి అని చెప్పేసి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే, లేదు నన్ను ఎవరూ మోసం చేయలేరని చెప్పేసి, నాకు కరాటే వచ్చు అని చెప్పేసి ఆ సూటు బూట్ వేసుకున్న వాళ్ళు ఎదురు వస్తుంటే మనోడు వాళ్ళకి ఎదురవుతాడు, కాకపోతే వాళ్ళెట్టటి ఎవడరా నువ్వు పక్కెళ్ళని చెప్పేసి వాళ్ళు పక్కెళ్ళిపోతారు. సో అది చూసిన తర్వాత ఓకే నన్ను కిడ్నాప్ చేయడానికి రాలేదు నువ్వు, అయితే నువ్వు జెన్యూన్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కోపం వచ్చేసి, పోయి నువ్వు పిలిస్తే వచ్చి నువ్వు రెస్టారెంట్ కి నాది బుద్ధి తక్కువ అని చెప్పేసి
హీరోయిన్ అక్కడ నుంచి బస్ స్టాప్ కి వెళ్తుంది. ఆ తర్వాత అక్కడ నుంచి హాస్పిటల్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మన కథలో హీరో వస్తాడు. నేను ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాను, నీకెలా తెలుసు అని చెప్పడంతో నీ మెడికల్ రికార్డ్ మొత్తం చూశాను, అందులో ఈ హాస్పిటల్ పేరు ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చానని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే నీకు నేను ముందుగానే చెప్పాను కదా, ఏదో అనుకోకుండా వీడియో పోస్ట్ చేశాను, దయచేసి నన్ను ఫాలో చేయొద్దు, ఇంకోసారి ఫాలో చేస్తే మాత్రం మామూలుగా ఉండదని చెప్పేసి హీరోని తిట్టి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత హీరోని మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు సడన్ గా ఇంటి బ్రోకర్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఈ ఇంట్లో వేరే వాళ్ళు దిగుతారంటే ఒకసారి ఇల్లు చూసుకుంటారని చెప్పేసి వేరే ఫ్యామిలీ మెంబర్స్ కి హీరోయిన్ ఉండగానే వాళ్ళ ఇల్లు మొత్తం చూపిస్తూ ఉంటాడనమాట. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి చిరాకు వస్తుంది అనమాట. వెంటనే తాను చేస్తుందంటే వాషింగ్ మిషన్ లో బట్టలేద్దాం అని చెప్పేసి వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి చూస్తే బయట విండోలోంచి హీరో చూస్తూ ఉంటాడు. హీరోయిన్ కోపం వచ్చేస్తుంది, వీడు ఇంటి దాకా వచ్చాడు అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళి భయంకరంగా తిడుతూ ఉంటుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే నువ్వే కదా చెప్పింది కిడ్నీ ఇస్తే పెళ్లి చేసుకుంటా అని, అందుకని వచ్చానని చెప్పేసి అంటంతో చూడు దయచేసి నీ కిడ్నీ నాకు అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో హీరో కూడా హీరోయిన్ గురించి ఈ అమ్మాయి కొంచెం కోపం ఎక్కువ అని చెప్పేసి బుక్కులో రాసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి హీరోయిన్ ఎప్పుడు ఫాలో చేస్తూ ఉంటాడు, తనని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు హీరోయిన్ హాస్పిటల్లో టెస్ట్లని చేపించుకొని బయటకు వస్తున్నప్పుడు పాపం హీరోయిన్ కోసం వెయిట్ చేసి అక్కడ నిద్రపోతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే వెంటనే మనోడికి తెలియకుండా అక్కడ నుంచి పారిపోయి ఇంటికి వస్తుంది. కానీ హీరోయిన్ ఇంటికి వచ్చే లోపే హీరో అక్కడికి వెళ్ళిపోయి డోర్ దగ్గర తొంగి చూస్తూ ఉంటాడు. ఏంటి ఇక్కడ ఏం చేస్తానని చెప్పి అంటంతో లేదు నేను నిద్రపోయాను కదా, ఎవరైనా నేను కిడ్నాప్ చేశారేమో అనుకున్నాను, అందుకనే పరిగెత్తుకుంటూ వచ్చానని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఈ ప్రపంచంలో నన్ను ఎవ్వడు ఏమి చేయడు, నువ్వు తప్ప అని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. దాంతో హీరో కూడా నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత హీరోయిన్ కి బ్రోకర్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మొన్న ఒకళ్ళు వచ్చారు కదా మా ఇల్లు చూసుకోవడానికి, వాళ్ళు మళ్ళీ వస్తారంట, ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇంటి నిండా నీ మెడిసిన్స్ అవన్నీ ఉన్నాయంట, వాటన్నిటి నువ్వు కొంచెం పక్కన తీసి పెడతావు, వాళ్ళు వచ్చి చూసుకుంటారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి పిచ్చి లెగుస్తుంది. వెంటనే తానేం చేస్తుందంటే అపార్ట్మెంట్ పక్కనే బ్రోకర్ ఆఫీస్ ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్ళి తిడుతుంది. నువ్వేం చెప్పావు, ఈ ఓనర్స్ ఫ్లాట్ ని వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు అన్నావు, నేను కూడా సరే అన్నాను, వచ్చి వాళ్ళు రూమ్ చూసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏమంటున్నావు వాళ్ళు నేను సరిగ్గా చూడలేదంటే నీ మెడిసిన్స్ మొత్తం తీసేయని చెప్పి అంటున్నావు, నీకు అసలు బుద్ధి ఉందా, నేను కూడా రెంట్ కడుతున్నాను, నేనేం ఊరకొంటలేదు, ఇంకా ముఖ్యంగా నా ఆరోగ్యం బాగోలేదు, మెడిసిన్స్ ఉంటే ఏమైంది, మీ ఇంట్లో మెడిసిన్స్ ఉండవా, లేకపోతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికి రోగాలు రావా, అయినా నేను ఇక్కడ ఎందుకుంటున్నాను తెలుసా, ఈ అపార్ట్మెంట్ కి చుట్టుపక్కల 3 హాస్పిటల్స్ ఉన్నాయి, అందులోని కిడ్నీ డోనర్ కోసం వెతుకుతున్నాను, హాస్పిటల్ నుంచి కాల్ వస్తే వెంటనే వెళ్ళాలి, ఒకవేళ నైట్ పూట నాకు ఏదైనా హార్ట్ అటాక్ వచ్చినా ఏదైనా అయినా సరే వెంటనే అంబులెన్స్ వచ్చి నన్ను తీసుకెళ్తుంది, నేను ఇక్కడ ఉండడానికి కారణం నేను బతికుండాలని, అంతేగాని వేరే ఉద్దేశం కాదు, కాబట్టి దయచేసి నా చావు నన్ను చావనండి అని చెప్పేసి హీరోయిన్ కోపంతో మాట్లాడటంతో ఆ బ్రోకర్ ఏమంటాడంటే చూడమ్మా నువ్వేం కంగారు పడకు, ఇదే ఏరియాలో ఒక మంచి ఫ్లాట్ చూస్తాను, అది కూడా తక్కువ రేటు చూస్తాను, నువ్వు టెన్షన్ పడమాకు సారీ అని చెప్పడంతో హీరోయిన్ కూడా అక్కడ నుంచి వచ్చేస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరో కనపడతాడు. వెంటనే హీరోయిన్ ఏముంటుందంటే నా షుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి, తినడానికి ఏదైనా ఫుడ్ ఉందా అని చెప్పడంతో హీరోయిన్ కూడా హీరోకి ఫుడ్ ఇస్తాడు. దాంతో హీరోయిన్ తింటూ ఉంటుంది. అప్పుడు హీరో తన మెడికల్ రిపోర్ట్స్ తీస్తాడనమాట. తీసిన తర్వాత హీరోయిన్ కి తన గురించి ప్రాపర్ గా చెప్తాడు. చూడు నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది, అందులో నేను ఫాలో అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా కిడ్నీ నీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది, నీ బ్లడ్ గ్రూప్ నా బ్లడ్ గ్రూప్ ఒకటే, ఇంకా ముఖ్యంగా నేను కొన్ని రోజులు మాత్రమే బతుకుంటాను, కాబట్టి నా 2 కిడ్నీలు నీకు చేస్తాను, నువ్వు హ్యాపీగా బతుకు, కాకపోతే మా అమ్మని చూసుకో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి చిరాకు వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేనేదో తెలియక వీడియో పోస్ట్ చేశానని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది. కానీ హీరో మాత్రం నచ్చ చెప్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ కోపం వచ్చేసి పక్కన ఉన్న పోలీస్ దగ్గరికి వెళ్ళి చూడండి ఈ అబ్బాయి రోజు నన్ను ఫాలో అవుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి అంటంతో హీరో వెంటనే ఏమంటాడంటే ఈ అమ్మాయి కూడా ఆన్లైన్ లో వీడియో పెట్టి నాకు హెల్ప్ చేయండి అని చెప్పండి, అందుకనే తిరుగుతున్నా అని చెప్పేసి అంటాడు. దాంతో పోలీసు కోపం వచ్చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఇద్దరిని మందలించి ఇంకోసారి నువ్వు గనక ఈ అమ్మాయి గురించి తిరిగావనుకో మామూలుగా ఉండదని చెప్పేసి హీరోని తిడతాడు. ఆ తర్వాత నువ్వు గనక వీడియోలు పెట్టి అందరిని రిక్వెస్ట్ చేస్తే నీకు మామూలుగా ఉండదని చెప్పేసి ఇద్దరిని తిట్టి వెళ్ళిపోమంటాడు. దాంతో హీరో కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. హీరోనికే జాలనిపించి కొంచెం నచ్చ చెప్దామని చెప్పేసి వెళ్తూ ఉంటుంది కానీ హీరో పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ వచ్చేసి హీరో మెడికల్ రిపోర్ట్స్ ఇస్తాడనమాట. తను మర్చిపోయాడమ్మా వీళ్ళు ఇచ్చేసి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి మెడికల్ రిపోర్ట్స్ తీసుకుంటుంది. కాకపోతే హీరో అప్పటికే వెళ్ళిపోతాడు కదా, అందుకని ఆ రిపోర్ట్లు మొత్తం ప్రాపర్ గా చదివితే హీరోకి అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ దగ్గరికి బ్రోకర్ వచ్చేస్తానని వేరే ఫ్లాట్ కి తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్లిన తర్వాత ఇప్పుడు హీరోయిన్ ఉంటున్న ఫ్లాట్ కన్నా పెద్ద ఫ్లాట్ చూపిస్తాడు. అంతేకాకుండా రెంట్ కూడా చాలా తక్కువ చెప్తాడు. దాంతో హీరోయిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. అప్పుడు ఆయన ఏమంటాడంటే చూడమ్మా మా అమ్మగారికి కూడా ఆరోగ్యం బాగోలేదు, నేను కూడా చాలా సఫర్ అవుతున్నానమ్మా, నువ్వు నన్ను తప్పుగా అనుకోవద్దని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సారీ అండి అని చెప్పేసి అంటుంది. దాంతో ఆయన కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ వాళ్ళ పెళ్లి జరుగుతుంది అనమాట. ఆ పెళ్లికి హీరోయిన్ వెళ్ళి డాన్స్ చేస్తుంది. అంతేకాకుండా చేతికి కొన్ని గ్లౌజులు వేసుకోమని చెప్పింది కదా, దాన్ని కూడా వేసుకుంటుంది. అదే సమయంలో హీరోయిన్ అక్కడ హీరోని చూసి షాక్ అయిపోతుంది. నువ్వేంటి మళ్ళీ నన్ను ఫాలో అవుతున్నావు అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే అంత సీన్ లేదమ్మా, నేను వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అని చెప్పేసి తన చేతిలో ఉన్న కెమెరా
అని చూపిస్తాడు. అంతేకాకుండా నువ్వు వెడ్డింగ్ లో ఉన్నావు కదా, నీ ఫొటోస్ వీడియోస్ అన్ని నా దగ్గర ఉన్నాయి, నువ్వు కావాలంటే నీకు పంపిస్తానని చెప్పంటంతో హీరోయిన్ అదేం అవసరం లేదని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరో కూడా పెద్దగా పట్టించుకోడు. ఆ తర్వాత హీరోయిన్ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో సరదాగా మాట్లాడుతున్నప్పుడు పక్కన ఒక ఫ్రెండ్ ఇక్కడ ఏంటంటే గేమ్ పేరు చెప్పి హీరోయిన్ కి ముద్దు పెట్టబోతాడు. ఇది చూసిన హీరో కోపం వచ్చేసి వాడిని పిచ్చ కొట్టుడు కొడతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సెక్యూరిటీని పిలిచి హీరోని కొట్టిస్తారు. దాంతో హీరోని పిచ్చ కొట్టుడు కొట్టి పోలీసులకు అప్పచెప్తారు. అక్కడికి మన కథలో హీరోయిన్ కూడా వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత లేదండి హీరోయిన్ కి నేను బాగా తెలుసు అని చెప్పేసి అంటున్నప్పుడు హీరోయిన్ చేపట్టుకుని లాగుతాడు. దాంతో హీరోయిన్ చేతికి బాగా నొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే ఎడం చేతికి కదా భయంకరంగా సూదులు కూర్చు రక్తం తీసింది. దాంతో హీరోయిన్ కి ఏంటంటే రక్త నరాలు కొంచెం బ్లాక్ అయిపోతాయి అనమాట. వాటిని ఓపెన్ చేయడానికి చిన్న ఆపరేషన్ ఒకటి చేస్తారు. చేసిన తర్వాత 2 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమంటారు. హీరోయిన్ కూడా సరే అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి బ్రోకర్ ఫోన్ చేసి అమ్మ రూమ్ షిఫ్ట్ అవ్వాలి కదమ్మా అని చెప్పేసి అంటంతో తాను ఏంటంటే ఏం మాట్లాడలేకపోతుంది. అదే సమయంలో హీరో ఏమంటాడంటే నువ్వేం అనుకోపోతే నీ రూమ్ నేను షిఫ్ట్ చేయొచ్చు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. హీరో మాత్రం ఒక్కడే వెళ్ళి మొత్తం షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాడు. హీరోయిన్ ఏమో హాస్పిటల్ నుండి వీడియో కాల్ ద్వారా చెప్తూ ఉంటుంది అనమాట, అది తీసుకెళ్ళు ఇది తీసుకెళ్ళి అని చెప్పేసి. అలా 2 రోజులు గడిచిన తర్వాత హీరోయిన్ కొత్త ఫ్లాట్కి వచ్చి చూస్తే అద్భుతంగా సదిరేస్తాడంటే, ఇంకా ముఖ్యంగా తాను కూడా అంత అద్భుతంగా సదురుకోలేదు. తన మెడిసిన్స్ అవని తన టేబుల్ అవని మొత్తం ప్రాపర్ గా సదిరి పెడతాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అని చెప్పేసి కూర్చోమంటుంది. దాంతో హీరోయిన్ హీరో ఇద్దరు కలిసి తింటూ ఉంటారు. అప్పుడు హీరో ఏమంటాడంటే సారీ అండి తెలియక రోజు చేపట్టుకున్నాను, కావాలని ఏం పట్టుకోలేదండి అని చెప్పేసి హీరో భయంకరంగా ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడవటం వల్ల సడన్ గా నిద్రలోకి జారుకుంటాడు. ఎందుకంటే ఎక్కువ ఎమోషనల్ అయిపోయినా సరే నిద్రలో జారుకుంటాడు కదా. మళ్ళీ సడన్ గా ఉలిక్కిపడి లేసి ఏమైందని చెప్పి అంటూ ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోని తెగ నవ్వేస్తూ ఉంటుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే ఈ రోజు నుంచి నేను నీతో పాటు ఉంటాను, ఎందుకంటే నీకు ఎమర్జెన్సీగా ఏదైనా ప్రాబ్లం కదా, అందులోనే నీ పనులు నువ్వు చేసుకోలేవు, నేను నీతో పాటు ఉంటానని చెప్పంటంతో హీరోయిన్ కూడా వేరే ఆప్షన్ లేక సరే ఉండని చెప్పేసి అంటుంది. మరుసటి రోజు నుంచి హీరోయిన్ కి బీపీ అని షుగర్ అని ప్రాపర్ గా ఫుడ్ రెడీ చేయడం అని హాస్పిటల్ తీసుకెళ్ళటం అని ప్రతిదీ మన కథలో హీరో చూసుకుంటాడు. ఒక రోజు అయితే హీరో వాళ్ళ అమ్మ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత తన కొడుకుని పిచ్చి కొట్టు కొడుతుంది, ఎరా ఈ అమ్మాయికి ఇలా చేస్తావా అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరకు వచ్చి చూడమ్మా వాడు చాలా మంచోడమ్మా, ఆ రోజు నేను చేపట్టుకున్న తర్వాత నువ్వు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చి భయంకరంగా ఏడ్చాడు, ఆ తర్వాత మళ్ళీ నిద్రలోకి వెళ్ళాడు, మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత ఏడ్చాడు. ఇదంతా చెప్తున్నప్పుడు హీరోయిన్ అవుతుంది అనమాట. వెంటనే హీరో వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే హీరోయిన్ కి శుభ్రంగా స్నానం చేపించి అన్ని ప్రిపేర్ చేసి ప్రాపర్ గా రెడీ చేసి పెడుతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఏం చేస్తాడంటే పైకి వెళ్ళి హీరోయిన్ తో వాకీ టాకీలో మాట్లాడుతూ ఉంటాడు సరదాగా. అప్పుడు తన గురించి చెప్తాడు అనమాట, చూడు మా నాన్నగారు కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చి చనిపోయారు, అంతేకాకుండా నాకు కూడా వ్యాధి వచ్చింది, అప్పటి నుంచి మా అమ్మ బాధపడుతుంది, నా భర్తకి నా పిల్లగాడికి వ్యాధి వచ్చింది ఏంటని చెప్పేసి. కానీ నాకంటూ ఉన్న ఒకే ఒక్క బాధ ఏంటంటే నేను చనిపోయిన తర్వాత మా అమ్మని ఎవరు చూసుకుంటారు అనేది బాధ అని చెప్పి అంటంతో హీరోని ఏమంటుందంటే ఇప్పుడు ఏంటి మీ అమ్మగారిని ఎవరు చూసుకుంటారు అనే కదా నీ ప్రాబ్లం, నేను చూసుకుంటా అని చెప్పి అంటంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఎందుకంటే ఇన్ని రోజులు హీరోయిన్ చుట్టూ తిరిగిందే ఈ మాట కోసం అనమాట. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ తన ఇంటికి తీసుకెళ్తాడు అనమాట. తీసుకెళ్లి తనకు నచ్చిన ఫుడ్ వండి పెడతాడు, కాకపోతే కొంచెం లిమిట్ గా పెడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది, మేడం మీ కిడ్నీ డోనర్ దొరికాడండి, మీరు అర్జెంట్ గా హాస్పిటల్ కి వస్తే మీకు సెట్ అయిపోతుందని చెప్పి అంటంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది అనమాట. ఎప్పటి నుంచో వెయిటింగ్ హీరోయిన్ డోనర్ కోసం. కరెక్ట్ గా అదే సమయంలో ఫోన్ వచ్చేసరికి హీరోయిన్ హీరో ఇద్దరు కలిసి బయలుదేరతారు. కాకపోతే బయట భయంకరంగా వర్షం పడుతుంది, అందులోనే బస్సులు లేవు, ఇంకా ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. ఇలా కాదని హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ సైకిల్ ఎక్కించుకొని తొక్కుకుంటూ పాపం వర్షంలోనే హాస్పిటల్ తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత హీరోయిన్ కూడా ఎలాగో హాస్పిటల్ లోపలికి వచ్చి డాక్టర్ మీట్ అయితే ఆయన ఏమంటాడంటే ఆ డోనర్స్ డొనేషన్ భయంకరంగా అడుగుతున్నారమ్మా, మన దగ్గర అమౌంట్ ఉందని చెప్పి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఎందుకంటే తన దగ్గర అంత డబ్బులు లేవన్నమాట. ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు కలిసి తిరిగి బాధపడుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు హీరో ఏమంటాడంటే నా డాక్టర్ నాతో ఏం చెప్పాడు తెలుసా, నువ్వు ఎప్పుడు చనిపోతావు ఎవరికి తెలియదని చెప్పాడు, కాబట్టి నేనేమంటున్నానంటే నన్ను పెళ్లి చేసుకో, నా కిడ్నీ నీకు ఇచ్చేస్తాను, ఆ తర్వాత నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా బాగా ఆలోచిస్తుంది అనమాట. వీడు చెప్పిన దాంట్లో కూడా కరెక్టే ఉంది, వీడు చాలా మంచోడు, వీడికంటూ పెద్ద కోరికలు ఏం లేవు, వీళ్ళ అమ్మని చూసుకోవటమే, సరే పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఎవరికి తెలియకుండా కేవలం వీళ్ళిద్దరు మాత్రమే వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళకి టూర్కి వచ్చిన ఒక గ్యాంగ్ కనిపిస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇలాగ పెళ్లి చేసుకున్నామండి, మాకంటూ అమ్మా నాన్న ఎవరు లేరు, కాబట్టి మీరు కొంచెం మా పిల్లలు పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా తప్పకుండా అని చెప్పేసి పాటలు పెట్టుకొని విపరీతంగా డాన్స్ చేస్తూ ఉంటారు. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడతారు. ఆ తర్వాత అంతా ఓకే అయిపోయిందని చెప్పేసి తిరిగి ఇంటికి వచ్చి చూస్తే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. బేసికల్ గా హీరోయిన్ కో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, కాకపోతే హీరోయిన్ కి పరిస్థితి వచ్చిందని చెప్పేసి వాడేంటంటే తనను వదిలేసి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ మీట్ అవడానికి ఒక రెస్టారెంట్ కి వెళ్తుంది అనమాట. కాకపోతే బయట హీరో ఉండి బాధపడుతూ ఉంటాడు, ఏం జరిగిద్దో ఏమో అని చెప్పేసి. అదే సమయంలో హీరోయిన్ కూడా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని ఎందుకు వచ్చి అని చెప్పి అడిగితే ఏమి లేదు కొంచెం డబ్బులు అవసరం ఉందని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే చూడు దయచేసి ఇలా పద్దాకలు నా దగ్గర రామాకు, ఎందుకంటే నాకు సమస్య ఉన్నప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, ఇక మీద నా జీవితంలోకి అస్సలు రామాకు అని చెప్పేసి వెళ్ళి డైరెక్ట్ గా హీరో
హీరోని హక్ చేసుకుంటుంది. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఆ తర్వాత హీరోయిన్ చట్టా బట్టలు వేసుకుని ఊరు మొత్తం తిరిగేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే హీరో వచ్చిన తర్వాత తన లైఫ్ లో ఒక కొత్త పర్స్పెక్టివ్ ఆన్ చేసి ఎంతో ఆనందంగా ఉంటుంది. అదే సమయంలో హీరోకి సడన్ గా వామిటింగ్స్ అవుతాయి అనమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోని హాస్పిటల్ తీసుకెళ్తుంది. ఆ తర్వాత డాక్టర్ తో మాట్లాడుతుంది. అప్పుడు డాక్టర్ ఒక బాంబు పేలుస్తాడు. చూడమ్మా, ఈయనకి వైద్యం చేస్తే తగ్గుతుందమ్మా, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి అనడంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. అదేంటి తగ్గదన్నాడు, నేను చనిపోతున్నాను అన్నాడని చెప్పేసి హీరోని అడుగుతుంది. ఎందుకు నాతో నువ్వు అబద్ధం చెప్పావని చెప్పేసి. దాంతో హీరో ఏమంటాడంటే వైద్యం చేయించుకోవచ్చు, నేను బతుకుతాను, కాకపోతే మా అమ్మ ఎప్పటి నుంచో డబ్బులు దాచిపెట్టుకుంటుంది, అవన్నీ అయిపోతాయి, మళ్ళీ మేము పేదోళం అయిపోతాం అని చెప్పి అనడంతో సరే మీ అమ్మగారు ఇవ్వకపోతే నేను ఇస్తాను, నా దగ్గర ఉన్న డబ్బులు మన ఇద్దరం కలిసి డబ్బులు సంపాదించుకుందాం, ఒకవేళ అప్పులైతే అయినాయి నేను నా ఫ్రెండ్స్ అడుగుతానని చెప్పేసి హీరోని పట్టుకొని భయంకరంగా తిడుతూ ఉంటుంది అనమాట. హీరో కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. సడన్ గా డోర్ తెచ్చుకొని హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. వచ్చి చూసి షాక్ అయిపోతారు. వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళిద్దరూ దొంగతనంగా పెళ్లి చేసుకున్నారని. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ కిడ్నీ మార్పించుకోబోతుందని చెప్పేసి వాళ్ళ అమ్మ తెలుస్తుంది. కానీ వాళ్ళ అమ్మ ఒప్పుకోదనమాట. ఇలా పెళ్లి చేసుకుని కిడ్నీ మార్పించుకోవడం ఏంటని చెప్పేసి. దాంతో హీరో బయటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చేసి చూడు బాబు, నా కిడ్నీయే నా కూతురికి ఇద్దాం అనుకున్నాను, కాకపోతే మ్యాచ్ అవ్వలేదు, నువ్వు ముందుకు వచ్చావు, థ్యాంక్ యూ అని చెప్పేసి తనని హక్ చేసుకొని హీరోయిన్ పరిస్థితిని అర్థం చేసుకుని తనని అక్కడ నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కలిసి హీరోయిన్ బాగా చూసుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో దగ్గర నుంచి హీరోయిన్ కు మెసేజ్ వస్తుంది. ఏంటని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఆ రోజు వెడ్డింగ్ లో హీరోయిన్ డాన్స్ చేసింది కదా, ఆ వీడియో రికార్డ్ చేసింది హీరోనే కదా, అవన్నీ హీరోయిన్ పంపిస్తాడు ఎడిటింగ్ చేసి. అది చూసి హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత మన ఇద్దరం మీట్ అవుదాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వెళ్తుంది. కాకపోతే హీరోకి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు. అదే సమయానికి హీరోయిన్ కి హీరో వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. దాంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తుంది. ఎందుకంటే డాక్టర్ ఏమంటాడంటే ఇంకొన్ని రోజులు ఆపరేషన్ చేయబోతే హీరో చనిపోతాడని చెప్పేసి అంటంతో హీరో ఏమో ఒప్పుకోడు అనమాట. నేను హీరోయిన్ కిడ్నీలు ఇవ్వాలి, ఆ అమ్మాయి నేను చూసుకుంటుంది, డబ్బులు మిగిల్చుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఒక పక్క హీరో వాళ్ళ అమ్మ ఏమో బాధపడుతూ ఉంటుంది. చూడమ్మా, నా కొడుకుని ఎంత చెప్పినా వినట్లేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఎంతో చెప్తుంది అనమాట. అయినా సరే మనోడు వినడు. ఆ తర్వాత హీరోయిన్ సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే హీరో వాళ్ళ అమ్మ ఇంట్లో ఉంటుంది. నాకు ఇందాకే తెలిసిందమ్మా, మా అబ్బాయి చెప్పాడు మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారంట, నాకు ఎటువంటి ఇబ్బంది లేదమ్మా, కాకపోతే వాడు ఆపరేషన్ చేయించుకోని అంటున్నాడు, ఒక తల్లిగా నేను ఎంత చెప్పినా వినట్లేదు, దయచేసి నువ్వన్నా చెప్పని చెప్పంటంతో సరే అని చెప్పేసి హీరోని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత నీకు ఒక విషయం గుర్తుందా, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, అంటే నేను నీ భార్యని, నేను చెప్పింది వింటావా లేదని చెప్పేసి హీరోయిన్ డిస్కషన్ స్టార్ట్ చేస్తుంది. అంతేకాకుండా హీరోతో ఏమంటుందంటే నీ కోరిక ఏంటి, మీ అమ్మని నేను చూసుకోవాలి, మరి నా కోరిక ఏంటో తెలుసా, నీతో జీవితాంతం కలిసి ఉండాలి, మన ఇద్దరం హ్యాపీగా ఉండాలి, కాబట్టి ఆపరేషన్ చేయించుకొని చెప్పడంతో హీరో కూడా బాగా ఆలోచించి సరే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోకి ఆపరేషన్ చేస్తారు. హీరోయిన్ కూడా ఒక కిడ్నీ మారుస్తారు. దాంతో వీళ్ళిద్దరు ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ హీరో వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు ఎవరికి తెలియకుండా దొంగతనంగా పెళ్లి చేస్తున్నారు కదా, అందుకని వాళ్ళిద్దరు అఫీషియల్ గా పెళ్లి చేస్తారనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ పెళ్లి రోజు ఎంతగానో ఆనందంగా ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా మీకు నిజంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతేకాకుండా నాకున్న డౌట్ ఏంటంటే ఈ సినిమాని తెలుగులో ఎవరు చేస్తే బాగుంటుందో కొంచెం హీరోయిన్ పేర్లు మాత్రం కామెంట్ చేయండి. నాకైతే ఒక ఒపీనియన్ ఉంది. ఆ ఒపీనియన్ మాత్రం కొన్ని రోజుల తర్వాత కామెంట్ చేస్తాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.